నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. క్రీస్తు శకం 60-62లో అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి చెరలో నుండి రాశాడు. ఆ సంఘంలో కొన్ని తప్పుడు బోధనలు, యూదుల ధర్మశాస్త్రాచారాలు సంఘంలోనికి ప్రవేశించాయి. అందువల్ల 1-2 అధ్యాయాలలో క్రీస్తు పరిపూర్ణతను, 3-4 అధ్యాయాలలో క్రీస్తు క్రొత్త జీవితం ఎలా ఉండాలో బోధిస్తూ 3వ అధ్యాయం 5-9 వచనాలలో పాత మనిషిని విసర్జించి 10-14 వచనాల్లో ఉన్నట్లు క్రొత్త మనిషిని ధరించాలి. మనం యాదృచ్ఛికంగా రక్షించబడలేదు, దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4లో ఉన్నట్లు మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన క్రీస్తులో మనలను ఎన్నుకున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. రక్షించబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనమందరం పరలోక రాజ్యానికి చెందిన యాజక సమూహంలో ఉన్న పవిత్రమైన మరియు దేవుని సొత్తైన ప్రజలం. ఆయన మనలను ప్రత్యేకించుకొని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు కనుక మనమందరం ఆయన గుణలక్షణాలను చాటించాలి. దేవుడు మనలను ప్రేమించి పరిశుద్ధులుగా చేశాడు. మన విలువ దేవుని ప్రేమలో ఉంది కనుక మనం వినయమును అనగా గర్వాన్ని విడిచి మనలను మనం అన్ని విషయాల్లో తగ్గించుకోవడం, సాత్వికం అనగా కోపంతో కాకుండా సౌమ్యంగా ప్రవర్తించడం, దీర్ఘశాంతం అనగా ఇతరుల తప్పులను ఓర్పుతో భరించడం. మనం దేవుని పిల్లలంగా ఉన్నాం కనుక మన స్వభావం మార్చుకొని మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని క్రీస్తు సాక్షులుగా మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. ఆమేన్.